మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభమైన తర్వాత 13 హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో ప్రాచీన శివాలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కూల్చివేశారని మండిపడ్డారు. కాకతీయుల నాటి వారసత్వపు సంపద ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చిన చోటే శివాలయాన్ని పునర్నిర్మించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. ఏలటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శివాలయం కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. మోదీ పర్యటన అనంతరం గుడి నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి గుళ్ల నిర్మాణం చేస్తూ ఉంటే, దేశవ్యాప్తంగా కాశీ నుంచి కన్యాకుమారి వరకు వందలాది గుళ్లను పునర్నిర్మాణం చేస్తూ ఉంటే, ఆ సంస్కృతి సంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ కాపాడుతూ ఉంటే, మన రాష్ట్రంలో కూడా రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు ఇప్పించడమే కాదు, 1000 స్తంభాల గుడికి ఇక్కడ 40 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంటే, 27 నెలల్లో 13 గుళ్లను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, ఓటు రాజకీయాల కోసం, ఒక వర్గం మెప్పు కోసం మీరు మా హిందూ జాతి మీద, మా సంస్కృతి సంప్రదాయాల మీద దాడి చేస్తే ఊరుకునే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎదురిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.